హాయ్ ఫ్రెండ్స్, మోగ్లీ మూవీ అయితే చూడడం జరిగిందనమాట. నాకైతే మూవీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే మన బండి సరోజ్ కుమార్ గారు పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. కొన్నిసార్లు ఆ పర్ఫార్మెన్స్, ఆయన చేసే పర్ఫార్మెన్స్ చూస్తుంటే మనకే కోపం వస్తుంది అన్నమాట. ఆయన చేసే బిహేవియర్, ఆ సినిమాలో యాక్టింగ్ అయితే మామూలుగా ఉండదు. ఏంట్రా బాబు ఇట్లా చేస్తుండ అనిపిస్తుంది. ఆ యాక్టింగ్ మామూలుగా ఉండదు. ఆయన యాక్టింగ్ అయితే కోపం వస్తుంది అనమాట. ఒక మనిషి కోపం వచ్చిన తర్వాత తన పర్ఫార్మెన్స్ అయితే తను ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ కమింగ్ టు ద పాయింట్, మన హీరో రోషన్ కనకాల గురించి చెప్పాలి. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. అండ్ అంతేకాకుండా మన హర్ష గారు ఈ మూవీలో రోషన్కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఈ మూవీ అయితే చేయడం జరిగింది అనమాట. తన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నంతలో తన కామెడీ కానీ చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఈ మూవీ వచ్చేసరికి మెయిన్ హైలైట్ అయిన స్టోరీ చాలా బాగుంది. అండ్ కొత్త పాయింట్ మీద, కర్మ అనే ఒక సిద్ధి మీద తీసుకోవడం జరిగింది అనమాట. పర్లేదు, మూవీ అయితే చాలా బాగుంది. మీకు ఏడా బోర్ కొట్టదు. 2 గంటలన్నర 2 నిమిషాలు ఉంటుంది అనమాట. ఈ మూవీ అయితే మనకి ఏడా బోర్ కొట్టదు. అంతేకాకుండా ఒక్కొక్క సీన్ మనకు చూడబోద్ది. ఒక 10 నిమిషాలు స్టార్ట్ చేయగానే 10 నిమిషాలు స్టార్ట్ అవ్వగానే మనకి ఏడా మూవీ అనేది మనకు బోర్ కొట్టదు. అండ్ అంతేకాకుండా ఇలా మెయిన్ హైలైట్ ఏంటంటే హీరో ఇద్దరు మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇద్దరు బాగా వర్క్ ఉంటుంది అనమాట. అండ్ ఈ మూవీలో హీరోయిన్ వచ్చేసరికి మో క్యారెక్టర్ చేయడం జరిగింది అనమాట. మోగా క్యారెక్టర్ చేసినా కూడా తన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సైగల్ ద్వారా తన పర్ఫార్మెన్స్ చాలా 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 బాగా చేసిందని చెప్పొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు బై డైరెక్టర్, కలర్ ఫోటో తీసిన డైరెక్టర్ అని చెప్పొచ్చు. తనకు ఒక నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది అనమాట. అండ్ అయితే భయ ఏడపడతావు భయ ఇలాంటి కథలు నీకు ఎలా వస్తాయి? మొత్తం ఒక ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి లవ్ స్టోరీలో ఒక విలన్ని తీసుకొని పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక మంచి సీక్వెన్స్ అసలు ఎలా కుదురుతుంది భయ? మీకు ఇలాంటి ఏడ దొరికితే కథలు చాలా 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 బాగా తీసినావు భయ. నాకైతే మనసుకు టచ్ అయింది. మూవీ అయితే చాలా బాగా నచ్చింది. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది అన్నమాట నాకైతే మూవీ చూసినాక. ఈ 2025లో మూవీస్లలో నాకు చూసాక ఈ మూవీ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ రోషన్ పర్ఫార్మెన్స్ కానీ, అండ్ ఎస్పెషల్ ఆ ఎమోషన్ సీన్ క్లైమాక్స్లో వర్ష అన్న చనిపోయేటప్పుడు ఎమోషన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు అనమాట. చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. అండ్ సరోజ్ కుమార్ గారు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. వాళ్ళిద్దరూ రోషన్కి సరోజ్ కుమార్ మధ్య జరిగే సీక్వెన్స్ తీసుకొని నెక్స్ట్ లెవెల్ అనమాట. స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే చూపించిన విధానం బాగుంది. అంతేకాకుండా మెయిన్ హైలైట్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో తీసుకోవడం వల్ల మంచి లవ్ స్టోరీ. లెంత్ ఉన్నా కూడా చూడబుద్ధి అవుతుంది. మనకి ఏడా బోరు గీరు ఏం కొట్టదు. చూడబుద్ధి అవుతుంది. ఇంకా నెక్స్ట్ చూడబుద్ధి అవుతుంది అనమాట. అండ్ ఇలా మన స్పెషల్ అపీరెన్స్ కింద మన సుహాస్ గారు కూడా ఇలా కనిపిస్తారు అనమాట. అంతేకాకుండా మన డైరెక్టర్ అయిన మన సందీప్ రాజు కూడా చిన్న క్యామియో లాంటివి చేశారనమాట ఈ మూవీలో. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా చూడండి. మీకు ఏడా డిసప్పాయింట్ అనిపించదు. ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. కొన్నిసార్లు ఎమోషన్ బాధ వచ్చింది భయ మీరు తీసిన సీక్వెన్సెస్కి. ఆ మూవీకి నాకు బాగా ఏడుపు వచ్చింది కొన్ని సీన్స్కి అప్పుడు. ఎస్పెషల్లీ రోషన్ అందరూ కలిసి పోలీస్ స్టేషన్లో మీరు జాయిన్ చేసినప్పుడు, పోలీస్ స్టేషన్లో వచ్చి సరోజ్ వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినప్పుడు అందరూ అయిన వాళ్ళు కూడా నాకు తెలియదు, నేను చూడలేదు, నాకు సంబంధం లేదన్నప్పుడు అది చాలా ఎమోషన్ బాధ అనిపించింది అనమాట. ఎవరో నాకు తెలియదు అన్నట్టు బిహేవ్ చేసారు వాళ్ళు. అప్పుడు కొంచెం అక్కడ బాగా బాధ వేసింది. అంటే ఒక మనిషికి ఇంత బాధ వేసిందంటే మూవీ చాలా కనెక్ట్ అయినట్లు లెక్క. ఏ పర్సన్కైనా మూవీ చూసినప్పుడు బాధ అనిపించింది కదా, అది బాగా కనెక్ట్ అయినట్లు లెక్క అనుకోవాలి. మూవీ చాలా బాగుంది, బాగా కనెక్ట్ అయింది. నాకు ఎందుకు రోషన్ క్యారెక్టర్ కానీ అన్నీ నాకు బాగా కనెక్ట్ అయినాయి. అండ్ ఫైనల్లీ సూపర్ ఉంది మూవీ. సందీప్ బ్రో నెక్స్ట్ లెవెల్ తీసిన బ్రో నువ్వైతే. సినిమా ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది. 2025లో ఇష్టం మూవీస్లో ఇది మంచిగా అనిపించింది నాకు. అండ్ రోషన్ అన్న నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసానని చెప్పచ్చు అనమాట. అండ్ మన హర్షన్న ఈ సంవత్సరం 10-15 సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ యాక్ట్ చేసినా కానీ ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ అన్ని సినిమాల్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ సినిమాలో చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య రోషన్కి హర్ష మధ్య కన్వర్సేషన్ కానీ చాలా చాలా బాగుంది. ఫైనల్గా మనకు మూవీ అయితే ఎడ బోర్ కొట్టదు. ఖచ్చితంగా సినిమా చూడండి. ఒక మంచి ఫ్రెష్ లవ్ స్టోరీ, మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనిపిస్తుంది మనకి. ఏడా ఈ మూవీ అయితే మనకి ఎడ బోర్ కొట్టదు.